ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నారాయణవనం, పేరువంచ, కొర్లగూడెం గ్రామాల్లో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వన సంరక్షణ సమితి మీటింగ్ హాల్ను, అలాగే పులిగుండాల ప్రాజెక్టు ఎకో టూరిజంలో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 2 సఫారీ వాహనాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్తో మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఎకో టూరిజంగా అభివృద్ధి చెందుతున్న పులిగుండాల ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను స్థానిక ఎమ్మెల్యే రాగమైతో కలిసి పొంగులేటి తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిత్యం పేదవాడికి అండగా ఉంటుందని, ఉచిత కరెంట్, సన్నబియ్యం, ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ వంటి అనేక హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి రుణమాఫీ కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలకి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు 10 సంవత్సరాల్లో పేదవారి ఆత్మ గౌరవమైన ఇల్లు అని ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పిందే తప్ప ఇల్లు ఎక్కడ ఇవ్వకపోతే మన ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున మన నియోజకవర్గానికి కూడా మొదట విడత 3.5 ఇల్లు ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ రాబోయే 3 సంవత్సరాల్లో రేపు ఏప్రిల్లో మళ్ళీ 2వ విడత ఇస్తాం. ఇలా ఇంకా 3 సార్లు ఎన్నికలు వచ్చేలోపు ఇచ్చి ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీ ఇంటి చుట్టూ అనేక రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అవి కావాలి అని అంటే 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడే మన పేరువంత నుంచి కుప్పెనకొండ వరకు 7 కోట్ల రూపాయల చొప్పున, అదే రకంగా నారాయణపురం నుంచి పేరువంతకి, అదే రకంగా నారాయణపురం నుంచి ఎన్ఎస్పి కాలువకి, అదే రకంగా కొల్లగూడ నుంచి మెయిన్ రోడ్డు